Hi friends, welcome to our channel Daily Trader. Please subscribe my channel and share to your friends. Friends, CPR ని యూజ్ చేసి పివోట్ పాయింట్స్ ని యూజ్ చేసి ట్రేడ్ ఏ విధంగా చేయాలనేది మీకు స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఈరోజు అంటే మొన్న జూలై 4th రోజు జరిగిన ట్రేడ్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ మనం పివోట్ పాయింట్స్ అంటే పివోట్ పాయింట్స్ అని ఇక్కడ ఇండికేటర్లో ఇక్కడ చూసారు కదా, ఇండికేటర్లో సెట్ చేయాలి. పివోట్ పాయింట్స్ ఆల్రెడీ ఉంది. సో పివోట్ పాయింట్ స్టాండర్డ్ ఇక్కడ క్లిక్ చేశాను. చూసారు కదండి, పివోట్ పాయింట్స్ స్టాండర్డ్. ఇక్కడ మనం సెట్టింగ్స్లో వెళ్ళి పివోట్ పాయింట్స్ని నేను బ్లాక్లో సింబల్లో పెట్టాను. నెక్స్ట్ S1 R1ని సపోర్ట్ రెసిస్టెంట్ని గ్రీన్లో పెట్టాను. మిగతా అన్ని S2 కూడా ఉంచుతున్నాను. S2 కూడా గ్రీన్లో ఉంచేస్తా, S2 రెడ్లో పెట్టేస్తున్నా. మిగతా అన్ని S3 S4 అన్ని రిమూవ్ చేసేస్తున్నా, ఎందుకంటే మనం ఇక్కడ వ్యూ చూపించడానికి వీలు కాదు. చూడండి, S2 S3 4 S వరకు ఉంచాను. నేను బ్యాంక్ నిఫ్టీ జూలై 4th ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. చూడండి, పివోట్ పాయింట్స్తో సహా మళ్ళీ సిపిఆర్ లెవెల్ కూడా మనం ఇక్కడ ఇండికేట్ చేయాలి. చూడండి, సిపిఆర్ సెంట్రల్ పివోట్ రేంజ్, ఇక్కడ సెంట్రల్ పివోట్ రేంజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూసారు కదండి, ఈ సెంట్రల్ పివోట్ రేంజ్, ఓకే, సెంట్రల్ పివోట్ రేంజ్ కూడా నేను కలర్ చేంజ్ చేస్తానండి, బ్లాక్లో పెట్టేస్తా. సెట్టింగ్స్లో వెళ్ళి మొత్తం బ్లాక్లో పెట్టేస్తాను. చూడండి, ఇక్కడ సెంట్రల్ పివోట్ రేంజ్ ఇదంతా. ఈ సెంట్రల్ పివోట్ రేంజ్లో మనము ట్రేడ్ చేయకూడదు సిపిఆర్ లెవెల్లో ఉన్నప్పుడు. ఇక్కడ కనిపిస్తుంది కదండి, 54916, 56916, 5684 ఈ మధ్య, అంటే ఇక్కడ ఉన్నారు కదా 56978, 56916 ఈ మధ్యలో మనం ట్రేడ్ చేయకూడదు. ఈ మధ్యలో ఉన్నప్పుడు మనం ట్రేడ్ చేయకూడదు. చూడండి, 5684 నుంచి 56978 మధ్యలో ట్రేడ్ చేయకూడదు. ఈ మధ్యలో మనం ట్రేడ్ చేయకూడదు. చూసారు కదా, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ. నేను ఇంకా దీనికి EMA 20 కూడా అప్లై చేస్తున్నాను. EMA 20 అప్లై చేస్తే మీకు ఈజీగా ఎప్పుడు ట్రేడ్ చేసుకోవాలనేది కూడా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ సిపిఆర్ లెవెల్ మధ్యలో మనం ట్రేడ్ చేయకూడదు. అంటే ఈ త్రీ బ్లాక్ లైన్స్ ఉన్నాయి కదా, నేను పివోట్ పాయింట్ సిపిఆర్ లెవెల్ అన్నింటినీ బ్లాక్ లైన్లో మెన్షన్ చేశాను. ఈ బ్లాక్ లైన్లో ట్రేడ్ చేయకూడదు. నేను EMA 20 కూడా అప్లై చేశాను. ఇక్కడ చూడండి, గ్రీన్ వచ్చింది, నెక్స్ట్ రెడ్ వచ్చింది, రెడ్ క్యాండిల్ వచ్చింది, EMA 20కి టచ్ అయ్యి వచ్చింది, నెక్స్ట్ క్యాండిల్ డౌన్లో వచ్చింది. సో నెక్స్ట్ క్యాండిల్ కూడా ఇలా EMA 20ని పైకి వెళ్ళింది అనుకోండి, నో ఇష్యూ. ఇక్కడ సిపిఆర్ లెవెల్లోనే వచ్చింది. ఇక్కడ EMA 20కి టచ్ అయింది, మొత్తం డౌన్ అయింది. చూసారా, S1 వరకు వచ్చింది. EMA 20కి డౌన్లో ఏదైనా లైన్ క్యాండిల్ వచ్చిందనుకోండి, సిపిఆర్కి డౌన్లో ఉండాలి. EMA 20కి కూడా డౌన్లో ఉండి ఈ EMA 20 లైన్ టచ్ చేయకుండానే డౌన్కి వచ్చింది అనుకోండి, అది పక్కా S1 వరకు వస్తుంది. 90% S1 వరకు వస్తుంది. సపోర్ట్ 1 చూసారు కదండి, ఇక్కడ S1 వరకు వచ్చింది. తర్వాత S2 కూడా రావచ్చు, కానీ ఈ లైన్ అంటే S1 లైన్ టచ్ కాకుండా ఇంకొక క్యాండిల్ స్టార్ట్ అయింది అనుకోండి, అది S2కి టచ్ అవుతుంది. కానీ ఇక్కడే తిరిగింది, S1 వరకే తిరిగింది. సో EMA 20 లైన్ డౌన్లోనే ఉంది కాబట్టి ఇంకా పుట్టు ఛాన్స్ ఉంది, అంటే ఇంకా నెక్స్ట్ డౌన్కి వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ మనకి ఏమైంది, 1 o'clockకి S2 EMA 20కి పైకి వెళ్ళింది, అంటే కాల్ ఆప్షన్ తీసుకోవచ్చు. EMA 20కి పైకి ఉంది కాబట్టి కాల్ ఆప్షన్ తీసుకోవచ్చు. ఇంకా సిపిఆర్కి టచ్ కాలేదు, సో ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు. ఇక్కడ చూడండి, నెక్స్ట్ అంటే ఈ EMA 20కి పైన ఉంది కాబట్టి కాల్ ఆప్షన్ తీసుకోవచ్చు. ఇక్కడ తీసుకున్న తర్వాత ఏమైంది, సిపిఆర్ టచ్ అయింది, ఇంకా పైన ఉంది ఒక్కటే క్యాండిల్. ఈ సిపిఆర్లో ఒక్కటే క్యాండిల్ డైరెక్ట్ R1 రెసిస్టెంట్ 1కి టచ్ అయిపోయింది. చూసారు కదండి, ఏదైనా S1 అయినా రెసిస్టెంట్ 1 అయినా సపోర్ట్ 1 అయినా
సిపిఆర్ని టచ్ కాకుండా ఏదైనా క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ కన్నా హైలో మొదలైంది అనుకోండి, చూడండి ఇక్కడ ఈఎంఏ 20 ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ సిపిఆర్ని టచ్ అయ్యి వచ్చింది, నెక్స్ట్ క్యాండిల్ గ్రీన్ వచ్చింది, కానీ దీని డౌన్ ట్రెండ్ స్టార్ట్ కాలేదు, సో ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. కానీ ఇక్కడ ఒక క్యాండిల్ వచ్చింది, ఈఎంఏ 20 డౌన్లోనే ఉంది, కానీ ఈ క్యాండిల్ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఈ క్యాండిల్ లోని బ్రేక్ చేసింది, ఈ క్యాండిల్ యొక్క లోను బ్రేక్ చేసింది, సో అది పక్కా ఇక్కడ కన్ఫర్మేషన్ అది పక్కా S1 వరకు వస్తుంది. చూసారు కదా ఇక్కడ దీని యొక్క లో, ఇక్కడ మన దీని యొక్క లో ఎంతండి 56,754 ఇక్కడ ఎంతండి 56,639 అంటే ఆల్మోస్ట్ మనకు ఈ క్యాండిలే ఆల్మోస్ట్ మనకు ఎన్ని క్యాండిల్స్ కన్ఫర్మేషన్ వచ్చింది, ఆల్మోస్ట్ 137 క్యాండిల్స్ వచ్చింది మనకు. నెక్స్ట్ ప్రీవియస్ డేస్ కూడా చూద్దాం, మీకు అంటే ఈజీగా అర్థమవుతుంది. పివోట్ పాయింట్స్ సిపిఆర్ ఈఎంఏ 20ని అప్లై చేసి ట్రేడ్ అనేది ఈజీగా తీసుకోవచ్చు, కానీ సిపిఆర్ లెవెల్లో ఉన్నప్పుడు మాత్రం ట్రేడ్ చేయకూడదు. ఒకసారి జూలై 3 చూద్దామా, జూలై 2 చూద్దాం. చూడండి సిపిఆర్ లెవెల్లో ఎలా అప్రూవల్ అయింది, ఎలా వచ్చింది అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. జూలై 2 చూడండి, ఇక్కడ సిపిఆర్ లెవెల్లోనే ఉంది. ఫస్ట్ క్యాండిల్ 9:15 క్యాండిల్ సిపిఆర్ లెవెల్లోనే ఉంది, ఒక క్యాండిల్ బ్రేక్ అయింది అంటే 9:15 తర్వాత తీసుకోవాలి, 9:20 టైం నుంచి స్టార్ట్ చేయాలి. 9:15లో ఆల్రెడీ R1 టచ్ అయింది, చూసారు కదా ఒక్కటేసారి క్యాండిల్ బ్యాకప్ వచ్చింది, R1 టచ్ అయింది, తర్వాత నెక్స్ట్ క్యాండిల్ డౌన్ అయింది. ఇక్కడ సిపిఆర్ లెవెల్లో ఉంది, నో ట్రేడ్. ఇక్కడ చూడండి ఇక్కడ వరకు వచ్చింది, ఈ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోను బ్రేక్ చేసింది డైరెక్ట్గా, అంటే ఇది గ్యారెంటీగా S1 వరకు వస్తుంది. ఇక్కడ S1 చూసారు కదా, S1 వరకు వస్తుంది, S1 టచ్ అయింది. చూసారుగా ఈఎంఏ 20కి డౌన్లోనే ఉంది, ఈ సిపిఆర్కి టచ్ అయిన క్యాండిల్కి ఇక్కడనే మనకు కన్ఫర్మ్ అయింది, ఈ క్యాండిల్లోనే కన్ఫర్మేషన్ అయింది. మనం ఇక్కడ ఒక పుట్ ఆప్షన్ తీసుకుంటే గ్యారెంటీగా ఇది S1 వరకు వస్తుంది. గ్యారెంటీ అంటే ఈ S1 పాయింట్ ఎంత అండి 57,228, మినిమం 57,240 వరకైనా వస్తుంది, కనీసం ఇక్కడ S1 టచ్ కాకుండా మినిమం ఇక్కడ వరకైనా వస్తుంది, అంటే 244 వరకైనా వస్తుంది. దీని యొక్క లో ఎంత 7305 అంటే 244, ఆల్మోస్ట్ 60 పాయింట్స్ వరకు వస్తుంది. సిపిఆర్కి టచ్ అయ్యే ఒక క్యాండిల్, నెక్స్ట్ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్, ఈ క్యాండిల్ యొక్క లోను బ్రేక్ చేస్తే పక్కా ఇది S1 వరకే వస్తుంది. ఇక్కడ లైవ్లో చూసారు. నెక్స్ట్ చూసారు కదా అంతా సైడ్ వేస్ అయింది, S1 టచ్ అవ్వకుండానే ఉంది, టచ్ అవ్వకుండానే ఉంది, ఇక్కడ కూడా టచ్ అయింది, కానీ నెక్స్ట్ క్యాండిల్ గ్రీన్ వచ్చింది, కాకపోతే ఈ ప్రీవియస్ లో క్యాండిల్ని బ్రేక్ చేసింది, సో ఇది పక్కా S2 వరకు వస్తుంది. ఈ క్యాండిల్ టచ్ అయ్యి నెక్స్ట్ క్యాండిల్ ఈ S1ని టచ్ కాకుండా ప్రీవియస్ క్యాండిల్ లోను బ్రేక్ చేస్తే పక్కా ఇది S2 వరకు వస్తుంది. చూసారు కదా ఇక్కడ ఈ మ్యాటర్ ఎక్కడ జరిగింది 11:10కు జరిగింది, చూసారు కదా 11:10కు జరిగింది. S2 ఎక్కడికి వచ్చింది 125కి వచ్చింది, కానీ మన వెయిటింగ్ పీరియడ్ అనేది ఇంపార్టెంట్. మళ్ళీ ఇక్కడ టచ్ అయింది, కానీ మనకి ఈఎంఏ 20ని బ్రేక్ చేయలే, మళ్ళీ S1 కూడా బ్రేక్ చేయలే, S1 దాటి పైకి వెళ్ళలేదు, సో మనకి ఇంకా కాన్ఫిడెంట్ ఉంది, కానీ పేషెన్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసారా ఇక్కడ క్యాండిల్ వచ్చింది, కానీ S1ని టచ్ కాలేదు, మళ్ళీ ప్రీవియస్ క్యాండిల్ ఈఎంఏ 20ని కూడా టచ్ కాలేదు, సో 100% కన్ఫర్మేషన్. ఈ డౌన్లో చూడండి ఇంకా డౌన్ అవుతుంది, S1 వరకు వచ్చింది, S2 వరకు వచ్చింది. నెక్స్ట్ S2 కూడా చూడండి, S2 కూడా అంటే దీనికి నేను S3 ఇవ్వలేదు, S2 కూడా సేమ్ ప్రాసెస్లోనే అవుతుంది. ఒక్కసారి మీరు చూడండి, ఇది S3 క్యాండిల్, S2కి టచ్ అయ్యి ఒక క్యాండిల్ ఇక్కడ కన్ఫర్మేషన్ అయింది, నెక్స్ట్ క్యాండిల్ ఈ S2ని టచ్ కాకుండా ఒక క్యాండిల్ వచ్చింది, దీన్ని బ్రేక్ చేసిందంటే ఇది ఖచ్చితంగా S3 లెవెల్లో వెళ్తుంది, S3 లెవెల్కి వచ్చింది. నెక్స్ట్ ఈ క్యాండిల్ అనేది S3 లెవెల్ వరకు వచ్చింది,
నెక్స్ట్ ఈ క్యాండిల్ గ్రీన్ అంటే S3 వరకు వచ్చినాక మళ్ళీ సపోర్ట్ అంటే సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళొచ్చు, S4 కూడా వెళ్ళొచ్చు. కాకపోతే S3 దాకా వచ్చినాక పక్కా అది మళ్ళీ పైకి వెళ్తుంది. ఇక్కడ చూసారా EMA 20 బ్రేక్ అయింది. బ్రేక్ అయినాక వెంటనే S2కి వెళ్ళింది. S2కి వెళ్ళింది. ఇక్కడ కొంచెం సపోర్ట్ తీసుకుంది. EMA 20కి పైన ఉంది, S2కి పైన ఉంది కాబట్టి ఇది S1 వరకు వెళ్ళొచ్చు అనుకున్నాం. ఆల్రెడీ 330 అయింది. సో ఈ విధంగా ఉంటుంది. మీకు నేను నిఫ్టీలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి S1 పీవోట్ పాయింట్స్ అని టచ్ అయ్యే ఉంది. సో పీవోట్ పాయింట్స్ టచ్ అయ్యే వచ్చింది అన్ని క్యాండిల్. ఈ క్యాండిల్ EMA 20కి డౌన్లో ఉంది, కానీ నెక్స్ట్ క్యాండిల్ ఈ క్యాండిల్ని బ్రేక్ చేయలేదు, లో బ్రేక్ చేయలేదు కాబట్టి అలానే ఉండాలి. ఈ క్యాండిల్ లో బ్రేక్ చేసింది, EMA 20కి డౌన్లో వచ్చింది, ఈ క్యాండిల్ని బ్రేక్ చేసింది. సో ఇది పక్కా S1 వరకు వస్తుంది, వెయిట్ చేయాలి. కానీ ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఏమైంది, EMA 20కి పైనే అంటే EMA 20 టచ్ అవ్వకుంటేనే స్టార్ట్ అయింది. సో మనం ఇంకా వెయిట్ చేయాలి. కానీ ఇక్కడ CPR లెవెల్ని టచ్ అవ్వలేదు, సో వెయిట్ చేయాలి. ఇక్కడ మళ్ళీ EMA 20ని టచ్ అయింది, పక్కా వచ్చింది S1 వరకు. సో EMA 20ని కానీ CPR క్యాండిల్ని టచ్ అయిన క్యాండిల్ నెక్స్ట్ క్యాండిల్ అనేది ప్రీవియస్ డే అంటే ఈ క్యాండిల్ ఉంది EMA 20 CPRకి టచ్లో ఉంది, కొంచెం EMA 20కి టచ్లో ఉంది, కానీ నెక్స్ట్ క్యాండిల్ గ్యాప్ ప్రీవియస్ క్యాండిల్ బ్రేక్ చేసింది. సో పక్కా ఇది S1 వరకు వచ్చింది. కానీ నెక్స్ట్ ఏమైంది, ఇక్కడ మనం ఏం భయపడతాం, స్టాప్ లాస్ హిట్ అవుతుంది. కానీ ఇక్కడ మనం వెయిట్ చేయాలి. ఎక్కడి వరకు వెయిట్ చేయాలి, ఈ CPR టచ్ అయ్యే వరకు, పీవోట్ పాయింట్స్ స్టాండర్డ్ ఇక్కడ వరకు వెయిట్ చేయవచ్చు. EMA 20 క్రాస్ అవ్వడానికి కాదు, ఇక్కడ వరకు వెయిట్ చేయొచ్చు. ఇక్కడ చూసారు కదా EMA 20 టచ్ అయింది, నెక్స్ట్ క్యాండిల్ ప్రీవియస్ అయింది జస్ట్. కానీ ఇది టైం టేకెన్, కానీ పక్కా వస్తుంది. ఇక్కడ మనకి ఎక్కడ కన్ఫర్మేషన్ వచ్చింది 9:35కి, ఎక్కడ కన్ఫర్మ్ అయింది 12 వరకు, ఇక్కడ హిట్ అయింది. ఇది కూడా క్యాండిల్ బ్రేక్ అయ్యి ఇక్కడ డౌన్ వచ్చింది అనుకో పైకే వెళ్తుంది. ఇక్కడ చూసారు కదా ఇలా వచ్చింది. నెక్స్ట్ కావాలంటే మీరు జూలై 3rd చూద్దాం. సేమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ అంటే ఇక్కడ కాల్ ఆప్షన్ సైడ్ వచ్చింది, CPRని టచ్ అయింది, ఇలా CPRలోనే పైననే ఉంది. ఇక్కడ ఈ ప్రీవియస్ క్యాండిల్ క్లోజ్ అయింది, ప్రీవియస్ క్యాండిల్ లో టచ్ అవ్వలేదు. ఇక్కడ చూసారు కదా ప్రీవియస్ క్యాండిల్ లో టచ్ అవ్వలేదు, కాబట్టి ఇంకా మనం పైకి తీసుకోవాలి. ఇక్కడ చూసారు కదా CPRని టచ్ అయింది, నెక్స్ట్ క్యాండిల్ పైకి వెళ్ళింది, నెక్స్ట్ క్యాండిల్ ఈ క్యాండిల్ హైని ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది, మళ్ళీ EMA 20కి పైనే ఉంది. సో 100% ఇది రెసిస్టెన్స్ 1 వరకు వస్తుంది. రెసిస్టెన్స్ వరకు రావాలి, లేదంటే దగ్గర వరకు అయినా రావాలి. చూసారు కదా దగ్గర వరకు వచ్చింది, 25576 వరకు వచ్చింది. కానీ R1 ఎంత, మనకు R1 ఎంత, ఈ క్యాండిల్లో R1 ఎంత చూడండి, ఈ క్యాండిల్లో R1 ఈ క్యాండిల్ R1 చూడండి మీరు, ఈ క్యాండిల్ R1 వాల్యూ ఎంత 581. ఇక్కడ మనకి ఎక్కడ టచ్ అయింది 576 వరకు టచ్ అయింది. మనకి ఇంకా ఓకే, ఇక్కడ పక్కా రావాల్సింది, కానీ EMA 20కి పైన ఉంది కాబట్టి మనము వెయిట్ చేయాలి. కాకపోతే ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యి మళ్ళీ డౌన్ స్టార్ట్ అయింది అనుకోండి, వెయిట్ చేయకూడదు, ఎగ్జిట్ అయిపోవాలి. ఇది పైనే ఉండి ఇలానే ఆడుతుంటే ఇంకా కొంచెం పైకి వెళ్తే ఇంకా ఇక్కడ చూసారు కదా ఇక్కడ కన్ఫర్మేషన్ అయింది, CPRని టచ్ కాకుండా ఒక క్యాండిల్ వచ్చింది. ఇక్కడ చూడండి CPRని టచ్ కాకుండా ఒక క్యాండిల్ వచ్చింది, ఈ క్యాండిల్ని బ్రేక్ చేస్తూ ఇంకో క్యాండిల్ వచ్చింది. సో 100% ఇది R1 టచ్ అవుతుంది. టచ్ కాకుండా నియర్ బై వాల్యూ వరకైనా వస్తుంది, అంటే CPR 581 కాబట్టి 570 వరకైనా వస్తుంది. మనకి ఈ క్యాండిల్ ఎగ్జిట్ అవ్వాలి. ఇక్కడ మనం వెయిట్ చేయాలి. ఒకవేళ ఈ క్యాండిల్ ఇలా పైకి వెళ్ళింది అనుకోండి, ఈ క్యాండిల్ టచ్ కాకుండా ఇంకొక క్యాండిల్ బ్రేక్ చేసి పైకి వెళ్తే ఇది పక్కా R2 వరకు వెళ్తుంది. కానీ ఇక్కడనే గేమ్ ఆడింది కాబట్టి వెయిట్ చేద్దాం. చూడండి ఇక్కడ చూడండి మళ్ళీ నెక్స్ట్ ఈ EMA 20కి టచ్ అయ్యకుండా వచ్చింది, EMA 20 లైన్ని డౌన్లో వచ్చింది, R1కి డౌన్లోనే ఉంది, EMA 20 లైన్ టచ్ అయింది. సో ఇది పక్కా మళ్ళీ CPR లెవెల్కి వస్తుంది. ఈ క్యాండిల్ డౌన్ చేస్తూ ఈ క్యాండిల్ వచ్చింది, సో ఇక్కడ మనం తీసుకున్న డౌన్లో వచ్చేసింది.
మళ్ళీ ఇక్కడ వెయిట్ చేయాలి, ఇదంతా సైడ్ వేసే. సో ఇక్కడ వెయిట్ చేయాలి. EMA 20కి మళ్ళీ టచ్లో వచ్చింది, కానీ అక్కడే గేమ్ ఆడుతుంది. EMA 20 లైన్ని టచ్ కాకుండా ప్రీవియస్ క్యాండిల్ని బ్రేక్ చేస్తే ఇది మళ్ళీ R1కి వెళ్తుంది. ఇక్కడ చూసారు కదా, EMA 20కి డౌన్లోనే ఉంది, ఇక్కడ ఇది EMA 20కి పైకి వచ్చింది. నెక్స్ట్ క్యాండిల్ ఏమైంది, ఈ క్యాండిల్ని బ్రేక్ చేసింది, సో ఇది పక్కా మళ్ళీ R1 వరకు వెళ్తుంది. క్యాండిల్ హైని బ్రేక్ చేసింది, R1 వరకు వెళ్తుంది. ఇక్కడనే కన్ఫర్మేషన్ అయింది, ఇక్కడ వరకు మళ్ళీ వెళ్తుంది, R1 వరకు వెళ్ళింది. తర్వాత ఏమవుతుందో తెలియదు, మనం R1 వచ్చినాకనే ఎగ్జిట్ అవ్వాలి. తర్వాత ఏమయ్యేది తెలియదు, డౌన్కి రావచ్చు, ఇంకా హైకి వెళ్ళచ్చు. సో ఇక్కడ డౌన్కి రాలేదు, హైకి వెళ్ళలేదు, డౌన్కి వచ్చింది, ఇలానే వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు సిపిఆర్ లెవెల్ను టచ్ అయ్యే ఒక క్యాండిల్ వచ్చింది. ఇక్కడ సిపిఆర్ లెవెల్ను టచ్ అయిన క్యాండిల్ని లో బ్రేక్ చేసిందంటే ఇది పక్కా S1 వరకు వస్తుంది. వెయిట్ చేసాం, S1 వరకు వచ్చిందని వెయిట్ చేసాం, టైం వరకు వెయిట్ చేసాం. 3:30 అయిపోయింది, బ్రేక్ అయిపోయింది, అవ్వలేదు పక్కా. కాకపోతే ఏంటంటే ఇది పుట్ ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ నిఫ్టీలో ఇది సిపిఆర్ లెవెల్. ఈ సిపిఆర్ లెవెల్లో ట్రేడ్ చేయకూడదు. EMA 20కి డౌన్లో ఏదైనా క్యాండిల్ బ్రేక్ అయ్యి వస్తే మాత్రం S1 టచ్ అవుతుంది. ఇక్కడ EMA 20ని సిపిఆర్ని టచ్ అయ్యి ఒక క్యాండిల్ వచ్చింది, నెక్స్ట్ క్యాండిల్ దాన్ని టచ్ అయ్యి బ్రేక్ అయ్యి వచ్చింది. నెక్స్ట్ క్యాండిల్, ఈ క్యాండిల్ అనేది చూడండి, EMA 20 లైన్ టచ్ అయింది, సిపిఆర్ లైన్ టచ్ అయింది. ఈ క్యాండిల్ని రెండింటిని బ్రేక్ డౌన్ చేసి వచ్చింది, లో బ్రేక్ చేసింది, ప్రీవియస్ క్యాండిల్ లో బ్రేక్ చేసింది. సో పక్కా ఇది S1 వరకు వస్తుంది. S1 కాకుండా కనీసం నియర్ బై వాల్యూ వరకైనా వస్తుంది. ఇక్కడ టచ్ అయింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ పైకైనా మనకు ఛాన్స్ ఉంది, ఎందుకంటే EMA 20కి డౌన్లోనే ఉంది. కానీ మనకి ఇక్కడ S1 నియర్ బై S1 వరకు వచ్చాక ఎగ్జిట్ అయిపోవాలి. పుట్ ఆప్షన్ ఇక్కడ మనం తీసుకొని ఇక్కడ మనం S1లో ఎగ్జిట్ అయిపోవాలి. ఇలా చూడండి, ఇలానే వచ్చింది. నెక్స్ట్ కూడా మనకి ఇంకా పుట్టు ఆప్షన్ ఛాన్స్ ఉంది. ఈ క్యాండిల్ చూసారా, S1కి టచ్ అయింది, ప్రీవియస్ క్యాండిల్ అనేది ఈ క్యాండిల్ అనేది S2ని ఈ క్యాండిల్ని బ్రేక్ చేసింది, లో బ్రేక్ చేసింది, కాబట్టి పక్కా ఇది మళ్ళీ S2 వరకు వస్తుంది. ఇక నేను S2 అనేది డ్రా చేయలేదు, S2 క్యాండిల్ రెడ్ పెట్టేస్తున్నా. చూడండి, S2 క్యాండిల్ ఇక్కడ లో బ్రేక్ చేసింది, ప్రీవియస్ క్యాండిల్ S1 టచ్ అయింది, ఈ క్యాండిల్ లో బ్రేక్ చేసింది, పక్కా S2 వరకు వచ్చింది. నాకు తెలిసి ఈ క్యాండిల్ S3 వరకు కూడా వచ్చి ఉంటుంది. ఇవన్నీ అంతేనండి, ప్రీవియస్ క్యాండిల్ హైని లోను బ్రేక్ చేస్తున్నట్టే వస్తుంది. EMA 20 ఇది S2కి టచ్ అయింది, నెక్స్ట్ క్యాండిల్ S2కి టచ్ కాకుండా ప్రీవియస్ క్యాండిల్ని లోను బ్రేక్ చేసింది, పక్కా ఇది S3 వరకు వస్తుంది. ఇలా ఈ క్యాండిల్స్ అనేది దగ్గరలో ఉన్నప్పుడు ఈజీగా అవుతుంది వర్క్ అని కాదు, కానీ మనం చేసే స్ట్రాటజీ ఈజీగా వర్క్ చేస్తుంది. కొన్ని టైమ్స్ ఈ గ్యాప్ ఎక్కువ వచ్చింది అనుకోండి, గ్యాప్ ఎక్కువ వస్తే ఇక్కడ కూడా లేట్ వస్తుంది. చూడండి, ఇక్కడ నెక్స్ట్ క్యాండిల్ చూద్దాం, July 1 చూద్దాం. క్యాండిల్స్ అన్ని దగ్గరలో వచ్చాయి, సైడ్ వేసే. ఇక్కడ మనం July 2లో ఏ ట్రేడ్ చేయరాకుండా ఉంది. July 1 రోజు సిపిఆర్ లెవెల్లోనే ఉంది, ఇది క్యాండిల్ బ్రేక్ చేసింది, పైకి వెళ్ళలేదు, మళ్ళీ బ్రేక్ చేసింది. ఇది ఈ క్యాండిల్ అంతా సిపిఆర్ని టచ్ అయ్యకుండానే ఉన్నది, కాబట్టి ఈ రోజు మనం అసలు ట్రేడే చేయరాదు. సిపిఆర్ లెవెల్లోనే ఉంది కాబట్టి ట్రేడే చేయకూడదు. నెక్స్ట్ చూడండి, June 30 రోజు ఎలా వచ్చిందో చూద్దాం. June 30 సిపిఆర్ని టచ్ అయింది, నెక్స్ట్ క్యాండిల్ డైరెక్ట్ S1కి వచ్చింది, నెక్స్ట్ క్యాండిల్ ప్రమోట్ అయింది, ఇక్కడ ఒక క్యాండిల్ వచ్చేసింది, డైరెక్ట్ S1 టచ్ అయింది, మళ్ళీ పైకి వెళ్ళింది, సిపిఆర్ లెవెల్లోనే ఉంది, ఇక్కడ కూడా సిపిఆర్ లెవెల్లోనే ఉంది, ఇక్కడ సిపిఆర్ లెవెల్లో ఉంది. ఇక్కడ ఒక క్యాండిల్ ప్రమోట్ అయింది, EMA 20కి డౌన్లోనే ఉంది. ఈ క్యాండిల్ అనేది S1కి టచ్ అయ్యి కిందికి వచ్చింది, EMA 20కి డౌన్లోనే ఉంది. నెక్స్ట్ క్యాండిల్, ఈ క్యాండిల్ అనేది ప్రీవియస్ క్యాండిల్లోని బ్రేక్ చేసింది. సో ఇది పక్కా S2 వరకు వస్తుంది. ఇక్కడ చూడండి, మన కన్ఫర్మేషన్ క్యాండిల్ 1కి వచ్చింది, S2 టచ్ అయింది, ఎప్పుడు 150కి టచ్ అయింది. సో ఈ విధంగా మనం సిపిఆర్ని, పివట్ పాయింట్ స్టాండర్డ్ని, EMA 20ని యూజ్ చేసి డైలీ ట్రేడ్ చేయొచ్చు. ఒకవేళ కొన్ని టైమ్స్ ట్రేడ్ చేయని రోజులు కూడా ఉంటాయి, ఆ టైమ్స్ కూడా చూపించాను ఇందాక, చూసారు కదా.
ఎప్పుడైతే ట్రేడ్ చేయకూడదో కూడా దీంట్లో మనకు తెలుస్తుంది. సిపిఆర్ లెవెల్లో ఉంటే మాత్రం ట్రేడ్ చేయకూడదు. ఇక్కడ చూడండి, ఫస్ట్ డైరెక్ట్ సిపిఆర్ లెవెల్లో లేకుండానే ఫస్ట్ క్యాండిల్ పైకి వచ్చింది. సో ఈరోజు గ్యాప్ అప్ అన్నట్టే. ఈఎంఏ 20 కొంచెం డౌన్ అయింది. ఈఎంఏ 20కి పైనే ఉంది, టచ్ అవ్వకుండానే ఉంది. ఈఎంఏ 20కి టచ్ అయిన క్యాండిల్ నెక్స్ట్ క్యాండిల్ ఈఎంఏ 20కి పైన బ్రేక్ అయింది. గ్యాప్ అప్లోనే, అంటే ఈ ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేసి పైకి వెళ్ళింది. ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక క్యాండిల్ వచ్చింది, ఇక్కడ డాట్స్ వచ్చాయి చూసారా, డాట్స్ అనేది కన్ఫర్మేషన్ అన్నట్టు. ఈ క్యాండిల్ బ్రేక్ అయింది. సో ఇది పక్కా రెసిస్టెంట్ 1 వరకు వస్తుంది అని 100% నమ్మకం. ఒకవేళ రాలేదంటే ఈఎంఏ 20ని బ్రేక్ చేస్తే అది స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఇక్కడ చూడండి 100% వస్తుంది. ఇది పైకి వచ్చింది. మనకి ఎక్కడ కన్ఫర్మేషన్ అయింది? 10:45కి. ఎక్కడ ఎగ్జిట్ అయింది? 12:40. ఆల్మోస్ట్ 2 అవర్స్ వెయిట్ చేయాలి. ఇలా ఏ ఇండికేటర్ కూడా మనల్ని 2 అవర్స్ వెయిట్ చేయించదు. సో ఈ క్యాండిల్ అయితే వెయిట్ చేయొచ్చు మనం. ఎక్కడ ఈఎంఏ 20కి టచ్ కాకుండా ఉన్న టైంలో వెయిట్ చేయొచ్చు. ఇక్కడ హిట్ అయింది, S1 R1 రెసిస్టెంట్ 1 హిట్ అయింది. హిట్ అవ్వడం అంటే నియర్లీ దానికి దగ్గరలో రావడం. ఇది ఆల్రెడీ R1 హిట్ అవ్వలేదు, కాకపోతే ఇది 90% ఒక 10 పాయింట్స్ డౌన్లో హిట్ అయింది. రెసిస్టెంట్ 1 ఎంత? 25655, కానీ మనకి ఎక్కడ ఎగ్జిట్ అయింది? 25650, అంటే ఒక 5 పాయింట్స్ డౌన్లోనే హిట్ అయింది. ఇక్కడ మనం హిట్ అయినాక నియర్ బై వచ్చాక వెంటనే ఎగ్జిట్ అయిపోవాలి. తర్వాత జరిగేది కాల్ ఆప్షనా, డౌన్ ట్రెండా, అప్ ట్రెండా అనేది తెలియదు. చూడండి, ఇక్కడ 5 క్యాండిల్స్ వచ్చినాయి. నియర్లీ సిపిఆర్ S1ని టచ్ అయింది. నెక్స్ట్ క్యాండిల్ S1ని టచ్ అయిన క్యాండిల్ నెక్స్ట్ క్యాండిల్ అనేది ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, కానీ ఈఎంఏ 20లోనే ఉన్నది. ఇక్కడ మనకు ఒక కన్ఫర్మేషన్ వచ్చింది, ఈఎంఏ 20 లైన్ టచ్ అయింది, ప్రీవియస్ డే క్యాండిల్ లో టచ్ అయింది, కానీ నెక్స్ట్ క్యాండిల్ వెంటనే మళ్ళీ ఈఎంఏ లైన్ 20కి వెళ్ళింది. సో ఇక్కడ మనం ఏమైనా ట్రేడ్ చేస్తే స్టాప్ లాస్ హిట్ అయ్యేది. నెక్స్ట్ చూడండి, జూన్ 25th చూద్దాం. మీకు ఏదైనా అర్థం కాకుంటే ఒకసారి నాకు కామెంట్లో పెట్టండి. ఇక్కడ చూస్తారు కదా, డైరెక్ట్ సిపిఆర్ లెవెల్ టచ్ కాకుండా పైకి వెళ్ళింది. నెక్స్ట్ క్యాండిల్ R1 టచ్ అయింది. ఇక్కడ R1 టచ్ అయినా ఇంకా వెంటనే ఇక్కడ ఒక క్యాండిల్ బ్రేక్ చేసింది. ఈ ప్రీవియస్ డే క్యాండిల్ హైని క్లోజ్ చేసింది, బ్రేక్ చేసింది, డైరెక్ట్ R2కి వెళ్ళింది. ఒకసారి చూద్దాం, దీనికి మనం R3 కూడా ట్రై చేద్దాం. R2 ట్రై చేస్తే ఎలా వచ్చిందో చూద్దాం. చూడండి, ఈ క్యాండిల్ బ్రేక్ అయింది, మళ్ళీ ఇక్కడ గేమ్ ఆడింది. ఇక్కడ ఒక క్యాండిల్ స్టార్ట్ అయింది, నెక్స్ట్ క్యాండిల్ ఏమైంది? ప్రీవియస్ డే క్యాండిల్ని బ్రేక్ చేసింది. ఇది పక్కా R3 వరకు వెళ్తుందని కన్ఫర్మేషన్ అయింది. నెక్స్ట్ ఈ R3ని టచ్ అయ్యి ప్రీవియస్ R3 క్యాండిల్ యొక్క టచ్ అయిన క్యాండిల్ని బ్రేక్ చేసింది. సో ఇది పక్కా R2 వరకు వస్తుందని నమ్మకం. R2 వరకు వచ్చినాక ఇక్కడ చూడండి, ఒక క్యాండిల్ మళ్ళీ వచ్చింది, డైరెక్ట్ ఒక క్యాండిల్ ఈఎంఏ 20 లైన్ని టచ్ అయ్యి డౌన్కి వచ్చింది. ఇది పక్కా R1కి వస్తుందని నమ్మకం. ఇక్కడ మనం సైడ్ వేస్ ఏం చేయరాదు. మళ్ళీ ఇక్కడ ఒక కన్ఫర్మేషన్ వచ్చింది, ఈఎంఏ 20కి టచ్ అయింది, R2కు టచ్ అయింది. ఏదైనా క్యాండిల్ని ఇది బ్రేక్ చేసి పైకి వెళ్ళిందంటే పక్కా ఇది R3కి వెళ్తుంది. ఇది టచ్ అయింది, బ్రేక్ అయింది, పక్కా ఇది R3 వరకు వెళ్తుంది, వెళ్ళింది. చూడండి, ఇది R4 వరకు కూడా వెళ్ళింది. సో మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్.